ప్రియులారా, మొదటి తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాలు కనుక మనం చూస్తే, ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి అనేటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తాం. అది ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, నిన్నటి దినాన్ని మనం ధ్యానించాం కదా, యేసుప్రభు మన కొరకు ఎందుకు శిలువ మరణం పొందాల్సి వచ్చిందనేది. అందులో ధ్యానిస్తూ మనము నేర్చుకున్నది ఏంటి? యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ప్రవేశిస్తాడు. ఆయన ప్రవేశించి ఏ ఉద్దేశం నిమిత్తమైతే ఆయన ప్రాణం పెట్టాడో ఆ ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు. అట్టి మనసును ఆయన కలిగి ఉన్న ఆ నశించున్న ఆత్మల పట్ల భారాన్ని మనలో కూడా అనుగ్రహిస్తాడు అని చూసాం కదా. అలా మనం రాకడ దినాల్లో ఉన్నాం. మనం ఎత్తబడాలంటే 10 మంది కన్యకల వృత్తాంతంలో చెప్పబడినట్టు సిద్ధుల్లో నూనె అనగా పరిశుద్ధాత్మ ప్రేరేపణకు లోబడి ఆయన చెప్పినది చేస్తూ మనం రాకడ కొరకు సిద్ధపడాలి. ఆ ప్రేరేపణకు లోబడకుండా తిరస్కరిస్తే మనము విడవబడతాము అనేటువంటి విషయం చూసాం కదా. అదే ఇక్కడ చెప్పబడింది ఏంటంటే, ప్రవచించుట నిర్లక్ష్యం చెయ్యొద్దు అని. ఏంటంటే ఆయన ప్రేరేపిస్తాడు మనల్ని, ఆ భారాన్ని మనలో పెట్టి ప్రార్థన చేయమంటాడు, వెళ్ళి సువార్త ప్రకటించమంటాడు. అప్పుడు మనం లోబడితేనే ఆ ఆత్మ గణపరచబడతాడు. కాబట్టి అప్పుడు ఆయన ఇంకా వెలుగుతూ మండుతూ మనలో ఉంటాడు అనమాట. లేదా మనం ఆయన తృణీకరిస్తే కనుక ఆయన మనలో నిశ్శబ్దంగా మారిపోతాడు, మౌనం అయిపోతాడు. ఆ ఆత్మ ఆరిపోతాడు అనమాట, అగ్ని మండదు. కాబట్టి అది చాలా భయంకరం. మనం అప్పుడు ఖచ్చితంగా విడవబడతాం. అది చాలా బహుఘోరం. కనుక ఈ విషయాన్ని గమనించుకొని పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపెట్టకూడదని ఆయన ప్రేరేపణకు లోబడి ఆ ఆత్మల కొరకైన నశించున్న ఆత్మల కొరకైన భారం కలిగి వారి కొరకు ప్రార్థిస్తూ వారికి సువార్త ప్రకటిస్తూ ఉండి పరిశుద్ధాత్మ దేవుని గణపరచాలని, యేసుక్రీస్తుని గణపరచాలని, అప్పుడే మనం ఎత్తబడతామని, లేదంటే విడవబడతామని చెప్పి మరొకసారి మిమ్మల్ని ప్రభువు నామమున హెచ్చరిస్తున్నాను. కనుక ఈ మాటలు యందు దయించి మీరు ఆ పరిశుద్ధాత్మ ప్రేరేపణను తిరస్కరించకుండా గౌరవించాలని చెప్పి ఆ నశించిన ఆత్మల పట్ల భారము కలిగి ప్రార్థిస్తూ సువార్త ప్రకటిస్తూ ఆయన రాకడ కొరకు సిద్ధపడి రాకడలో ఎత్తబడాలని ప్రభు అయిన యేసు నామమున మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమెన్.